హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందనే చూద్దాం. ఓకే, 8 of cups అంటే మీ పర్సన్ వాకింగ్ అవే ఫ్రమ్ సంథింగ్. ఒక రిలేషన్షిప్ ఏదో వద్దనుకుంటున్నారు, ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మేబీ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఆ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. అండ్ 4 of Pentacles, సేవింగ్ మనీ ఫర్ ఫ్యూచర్, సేవింగ్ రిలేషన్షిప్స్, సెక్యూర్ రిలేషన్షిప్స్. ఓకే, మీ రిలేషన్షిప్కి కూడా ఒక సెక్యూరిటీ ఉంది అని చెప్తున్నారు మీ పర్సన్. జడ్జ్మెంట్. మన ప్రతి రీడింగ్లో జడ్జ్మెంట్ కార్డ్ వస్తుంది మంచి. ఓకే, అంటే ఏంటంటే మీ స్టోరీ ఇంకా ఎండింగ్కి వచ్చింది, రీయూనియన్ అవ్వబోతుంది ఇంకా త్వరలో అని అర్థం. యూనివర్స్ మీకు జడ్జ్మెంట్ చేయబోతుంది. అండ్ మీ పర్సన్ ఏదైతే రిలేషన్ కరెక్ట్ అనుకుని వెళ్ళారో ఆ రిలేషన్ ఒక ఫేక్ రిలేషన్, టాక్సిక్ రిలేషన్ అని తెలుసుకొని మీ దగ్గరికి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. ఓకే, నౌ ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ ఏం జరుగుతుందంటే అక్కడ మీ పర్సన్ విషయంలో ఫైనాన్షియల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అది కొంచెం పెద్ద అమౌంట్ తన దృష్టిలో. సో ఆ అమౌంట్ క్లియర్ చేయడానికి చాలా బాధపడుతున్నారు. అమౌంట్ ఎక్కడ సెట్ అవ్వక బాధపడుతున్నారు. సో స్ట్రగుల్స్ అయితే చూస్తున్నారు, గొడవలు పడుతున్నారు ఎవరితోనో. మేబీ ఈ పర్సన్ ఈ మనీ ఇచ్చిన పర్సన్ వాళ్ళతో గొడవలు పడుతుండొచ్చు మేబీ మీ పర్సన్. ఓకే, ఎంపరర్ కార్డ్, ద స్టబర్న్ ఎనర్జీ, లీడర్షిప్ అండ్ బాస్ అన్నమాట. మీ పర్సన్ ప్రజెంట్ ఆ ఎనర్జీస్లో ఉన్నారు, ఎంపరర్ ఎనర్జీస్. మీ ఇక్కడ ఎంపరర్ కూడా ఒక అథారిటీ ఫిగర్, ఒక ఫాదర్లీ ఫిగర్. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ స్టబర్న్ పర్సన్. ఓకే, సో 2 కార్డ్స్ జంప్ అయినాయి, ఏంటో చూద్దాం. 9 of Swords అండ్ Fool. ఓకే, 9 of Swords అంటే ఇక్కడ మనందరికీ తెలుసు ఆల్రెడీ, ఇది స్లీప్లెస్ నైట్స్ కార్డ్. ఇది స్లీప్లెస్ నైట్స్ ఎందుకు గడుపుతున్నారు మీ పర్సన్ అంటే ఇదే, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇంకా క్లియారిటీ, అక్కడ ఒక క్లారిటీ అనేది లేదు. ఆ మనీ అరేంజ్ అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదు క్లియర్ చేద్దామంటే. ఓకే, సో ఆ ప్రాబ్లంలో ఉన్నారు మీ పర్సన్. అందుకే నైట్ టైం పడుకోవట్లేదు. అంటే ఏంటి ప్రాబ్లమ్స్ అన్నీ నాకు ఒకసారిగా మీద పడ్డాయని బాధపడుతున్నారు పాపం. సో ఇప్పుడు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నా మీ పర్సన్కి తన మైండ్లో హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు అనగానే వెంటనే గుర్తొచ్చేది ఎవరంటే మీరు. ఓకే, మీరు మిమ్మల్ని అప్రోచ్ అయితేనే తన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయన్న ఫీలింగ్తో మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్. అసలు మీ పర్సన్ మీ దగ్గరికి అదే విషయం చెప్పడానికి వస్తారా, మిమ్మల్ని హెల్ప్ అడుగుతారా, అసలు ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చూద్దాం. ఓకే, మీరు మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేసి ఉన్నారు అని తెలిసింది మీ పర్సన్కి. మీరు మీ కెరీర్ పైన, మీ బ్యాంక్ బ్యాలెన్సెస్ పైన ఫోకస్ చేశారు. 24 hours ఇదే కష్టపడుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకోవడానికి అని తెలిసింది మీ పర్సన్కి. అండ్ మీ లిమిట్స్లో మీరు ఉంటున్నారు, అండ్ మీ పర్సన్ లిమిట్స్లో కూడా మీ పర్సన్ ఉంటున్నారు. బట్ మీరు ఇదివరకట్లాగా మీ పర్సన్ని చేజ్ చేయట్లేదు. ఆ చేజింగ్ అనేది ఆపేశారు. ఊరికే మెసేజ్లు చేయడం, మళ్ళీ రిప్లై రావలేదు అని ఏడవటం, కాల్స్ చేయడం, కాల్ లిఫ్ట్ చేయట్లేదని ఏడవటం, ఇలాంటి చైల్డిష్ నేచర్ అంతా పోయింది మీది. ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్లా ఉండేవారు ఇది వరకు, బట్ ఇప్పుడు అది లేదు. చాలా హైలీ నాలెడ్జబుల్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు. సో అందుకే మీ పర్సన్ కూడా చాలా షాకింగ్గా ఉంది మీ పర్సన్కి కూడా. సో మీరు ఇప్పుడు అంత హార్డ్ వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, వర్కింగ్ ఉమెన్, highly knowledgeable person.
ఓకే, ఇండిపెండెంట్ పర్సన్ అండ్ అబండెంట్ పర్సన్ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం, అండ్ మీరు కూడా ఈ ఫైనాన్సెస్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్కి. ఓకే, ఫైనాన్షియల్ హెల్ప్ చేయబోతున్నారు. సో హర్మిట్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడే చెప్పాను నేను, ఎంతమంది ఉన్నా మీ పర్సన్కి తన మైండ్లో మీరే ఉంటారు. దానికి హెల్ప్ చేసేది ఎవరు అవసరమైనప్పుడు అని అంటే మీరే. తను ఎంత ప్రాబ్లంలో ఉన్నా మీరు మీ ప్రాబ్లమ్స్ కోసం ఆలోచించుకోకుండా వెంటనే హెల్ప్ చేసేది మీరే. అవన్నీ తెలుసు మీ పర్సన్కి. అందుకే మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే అది. బట్ మళ్ళీ చీటింగ్ చేద్దామన్న ఉద్దేశంతో మిమ్మల్ని మీ దగ్గరికి రావట్లేదు మీ పర్సన్. సో అదొకటి చూసుకోండి. చాలా లోన్లీగా అనిపిస్తుంది. ఇక్కడ పవర్ పోయింది. సంథింగ్ నెగిటివ్ ఏదో చెప్తుంది యూనివర్స్, ఏదో నెగిటివిటీ జరగబోతుంది అని చెప్తుంది మీ రిలేషన్లో. ఎందుకంటే రీడింగ్ చేసేటప్పుడు సడన్గా అలా పవర్ పోతే అదొక సిగ్నల్ అనమాట, యూనివర్స్ మీకు ఇచ్చే సిగ్నల్. 4 ఆఫ్ వాండ్స్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, మ్యారేజ్ కార్డ్, డొమెస్టిక్ లవ్, కిడ్స్, ఫ్యామిలీ, మ్యారేజ్, అండ్ 7 ఆఫ్ పెంటికల్స్, అగైన్ మనీ రిలేటెడ్ అండ్ ఒక న్యూ రిలేషన్షిప్, న్యూ కమ్యూనికేషన్, అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. సో ఈ రిలేషన్ కోసం మీ పర్సన్ అసలు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అవన్నీ కూడా ఒక మెంటల్ క్లారిటీ అయితే క్లియర్గా వచ్చేస్తుంది. ఇంకా మీకు కమ్యూనికేషన్, అసలు కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా చూద్దాం. నైన్ ఆఫ్ వాండ్స్, ఇలా మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ బికాజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. న్యూ రిలేషన్ అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా రాబోతుంది. ఇది మీ పర్సన్కి అయి ఉండొచ్చు లేదా మీకు అయి ఉండొచ్చు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రాబోతుంది. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, మీ ముందు మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ అవన్నీ కూడా మీరు అవన్నీ కూడా ఒక వేస్ట్ ఆప్షన్స్ అన్నట్టుగా వదిలేశారు. అందులోంచి అసలు ఒకటన్నా సెలెక్ట్ చేద్దాం, ట్రై చేసి చూద్దామన్న ఇంట్రెస్ట్ కూడా లేదు మీకు, ఇద్దరికీ లేదు. ఓకే, ఎందుకు లేదు అంటే ఇందుకు లేదనమాట. లవర్స్ కార్డ్, మీది పాస్ట్ లైఫ్, సోల్మేట్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. సో అందుకే మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. బట్ అయినా కూడా మళ్ళీ మీరు ఒకరికొకరు మళ్ళీ హెల్ప్ చేసుకోవడం, మళ్ళీ మీరిద్దరూ కలిసి ఉండడం, మధ్యలో మీ ఇద్దరి మధ్యలో ఎన్ని రిలేషన్స్ వచ్చినా మళ్ళీ అవి వాటంతట అవే డిసపియర్ అయిపోవడం, అలాంటివి జరుగుతున్నాయి. సో అగైన్ మీకు రీయూనియన్ అయితే త్వరలో జరగబోతుంది. ఓకే, సో ప్రజెంట్ మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, 3 ఆఫ్ సోర్డ్స్. సో కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. ఇప్పుడు నేను అడిగాను క్వశ్చన్, ఆ క్వశ్చన్కి ఆన్సర్. కమ్యూనికేషన్ విత్ లైటనింగ్ స్పీడ్ అండ్ క్లారిటీ అండ్ క్విక్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు మీరు. మేబీ మీరు మీ పర్సన్ని మీ ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు, లేదా మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. మీ ఫ్యూచర్ మీ పర్సన్తో చూస్తున్నారు మీరు, మీ పర్సన్ తన ఫ్యూచర్ని మీతో చూస్తున్నారు. ఓకే, సో అయితే ఓకే, మళ్ళీ టెంపరెన్స్ కార్డ్, ఏంజల్ ప్రొటెక్షన్, యాన్సెస్టర్స్ ప్రొటెక్షన్, వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ ఉన్నాయి మీ రిలేషన్కి. ఓకే, సో మీ రిలేషన్షిప్ అయితే 100% సక్సెస్ అవుతుంది. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్ నిజం అవుతుంది. ఓకే, ఇదివరకు మీ పర్సన్ ఈ ఎనర్జీస్లో ఉన్నారు, ఓన్లీ డెవిల్ ఎనర్జీస్, ఎడిక్షన్స్, లస్ట్, ఇలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు. బట్ ప్రజెంట్ ఇలాంటి వదిలేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఈ ఎనర్జీస్లోనే ఉంటున్నారు.
జెన్యూన్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, ఇది వరకు మీ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేవారు కాదు, బట్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అనేసరికి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉంటారు మీ పర్సన్, వస్తారు మీ దగ్గరికి. హార్ట్ చక్ర ఓపెన్ అయిన తర్వాత, ఓపెన్ అయింది ఆల్రెడీ మీ పర్సన్కి. సో ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటి అని అంటే ఒక ఎమోషనల్ కింగ్, ఒక ఎమోషనల్ ఎనర్జీ, జెన్యూన్ ఫీలింగ్స్, సపోర్టింగ్ పర్సన్, అండర్స్టాండింగ్ పర్సన్. కర్కాటక రాశి, మీనరాశి, వృశ్చిక రాశికి చెందిన వారై ఉంటారు. ఓకే, సో ఈ పర్సన్ ఇప్పుడు చాలా జెన్యూన్గా అయితే ఉండబోతున్నారు మీతో. అండ్ మీ రిలేషన్షిప్ కూడా ఆటోమేటిక్గా జెన్యూన్గా మారబోతుంది. ఓకే, అండ్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది మనకి. కమ్యూనికేషన్ అండ్ క్విక్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు ఈ కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, సో రీయూనియన్ అనేది ఉందా అని అంటే అది కూడా ఉంది. రీయూనియన్ ఎన్ని రోజుల్లో ఉండొచ్చు, మేబీ నాకు తెలిసి కొంతమందికి 6 డేస్లోనే రీయూనియన్ జరగచ్చు, లేదా ఇంకొంతమందికి 6 వీక్స్ పట్టొచ్చు, ఆర్ 6 మంత్స్ పట్టొచ్చు. బాగా ఏదైనా డీప్ రీజన్ ఏదైనా ఉంటే మీరు విడిపోవడానికి వాళ్ళకి 6 మంత్స్ పట్టొచ్చు. బట్ ఎనీహౌ మీకు సక్సెస్ అయితే ఉంటుంది. మీ రిలేషన్షిప్లో ఒక ఫార్వర్డ్ మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది మీకు. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు 888 అని టైప్ చేయండి. ఓకే, అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ రాసులు కూడా నేను చెప్పాను. సో మీకు రీడింగ్ కనుక రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలి అని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, షేరింగ్ లవ్ అండ్ లైట్.